ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన ఈ రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నా. ఈరోజు ఉదయకాలము మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేతును. గమనించాలి, ఇక్కడ మీకా భక్తుల ద్వారా జరిగిన ప్రవచనం లేదా వాక్యం ఏంటంటే, నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేతును. బాగా వినాలి. ఈ దినాల్లో చాలాసార్లు మన జీవితాల్లో పడిపోయాము, లేదా పాడైపోయాం, లేదా ఓడిపోయాం, లేదా దిగజారిపోయాం, లేదా నిరాశతో ఉన్నాం అనే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను క్రింద పడినా తిరిగి నన్ను లేవనెత్తేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, దేవుడు యేసయ్య. గమనించాలి ప్రియులారా, చాలాసార్లు మనం కృంగిపోతుంటాం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అయింది, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా జరిగిందని మనం కృంగే బదులు వాక్యం జ్ఞాపకం చేసుకుంటే శత్రువుతో చెప్పాలి, నా శత్రువా, నువ్వు సంతోషపడిపోతున్నావు, గంతులు వేస్తున్నావు, సంబరాలు చేసుకుంటున్నావు, చాలా 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 చేస్తున్నావు నువ్వు, ఎందుకని నేను పడిపోయానని చెప్పేసి, నేను దిగజారిపోయానని చెప్పేసి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో, నేను తిరిగి లేస్తాను. గమనించాలి, నేను తిరిగి లేస్తాను. మీకా 7:8 అదే ఉంది. నా శత్రువు అతిశయపడద్దు. కంగారుపడి సంతోషపడిపోతున్నాయేమో, కంగారుపడి ఆనందపడిపోతున్నాయేమో, కంగారుపడి రకరకాలుగా ఉంటున్నాయేమో. అయితే జ్ఞాపకం చేసుకొని నేను తిరిగి లేస్తాను. నా శత్రువు నా మీద అతిశయపడద్దు, క్రింద పడి తిరిగి లేస్తాను. ఉదయకాలం మా యేసుని స్వరం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోవద్దు. గమనించాలి, తిరిగి లేస్తాం. రెట్టింపు శక్తితో బంతిని ఎంత గట్టిగా కింద కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది. అయిపోయింది వీడి పని, అయిపోయింది ఈయన పని, లేదా అయిపోయింది వీళ్ళ పని అని కొన్నిసార్లు కొంతమంది అతిశయంగా మాట్లాడుతుంటారు, గర్వంగా మాట్లాడుతుంటారు. వీళ్ళ పని ఇంతే అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నా శత్రువా, నా మీద అతిశయపడొద్దు, ఒకవేళ నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నన్ను లేపేవాడు, నన్ను నిలబెట్టేవాడు నా దేవుడే. గమనించాలి, నన్ను నిలబెట్టేవాడు నా దేవుడే. కాబట్టి మనం చూసినప్పుడు, మనం పడిపోయినప్పుడు, నిరాశతో ఉన్నప్పుడు చాలామంది అతిశయపడతారు, సంతోషపెడతారు. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే, మన ఇంట్లో వాళ్ళే, మనతో ఉన్నవాళ్లే, మనం ప్రేమిస్తున్నామని నటించేవాళ్ళే ఏమంటారంటే, అయిపోయింది వాళ్ళ పని, భలే జరిగిందిరా బాబు, వాళ్ళ బాగానే జరిగిందిరా, అలాగే జరగాలిరా బాబు అని కొంతమంది అతిశయపడుతుంటారు. పైకి మాట్లాడుతున్న అంతరంగంలో వాళ్ళకి ఏముంటుందంటే, ఇలాగే జరగాలి వాళ్ళకి. ఉదయకాలం ప్రియుల దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడు అంటున్నాడు, అతిశయపడొద్దు నా శత్రువా, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను. యేసేపుని గోతులు తోసేశారు, అయిపోయింది అనుకున్నారు. సొంతోళ్లే, ఎవరో కాదండి, తన చుట్టూ ఉన్నవాళ్ళు, తనతో ఉన్నవారు. యేసేపు సొంత సహోదరుడు, సొంతోడే, చుట్టూ ఉన్నోళ్లే ముంచేశారు. ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళే ముంచేశారు, ఆయనతో ఉన్నవాళ్లే ముంచేశారు, ఆయనతో సహవాసం చేస్తా వాళ్ళని ముంచేశారు, యేసేపుని ముంచేశారు, తీసుకెళ్లారు, గోతులో పడేశారు, జైల్లో పడేశారు. ఎన్ని శ్రమలు వచ్చినాయి. వాడు గమనించాలి పిల్లరా, యేసేపులో ఎప్పుడు కూడా ఎదురాడే స్వభావం లేదు ఆయనకి. ఒకటే, దేవుని చిత్తం కోసం ఎదురు చూశాడు. దేవుడి చిత్తం ఏం జరిగితే అదే జరుగుతుందని నిలబడ్డాడు. ఈ తోసేసిన వాళ్ళు, గోతులో తోసేసిన వాళ్ళు, జైల్లో పెట్టిన వాళ్ళు, ఈ సమస్యలతో ఇరికించిన వాళ్ళు అందరూ ఈయన చక్రవర్తి అయినప్పుడు, తిరిగి రాజు అయినప్పుడు ఆశ్చర్యపోయారు. మేము ఇన్ని ప్రయత్నాలు చేశాం కదా, మళ్ళీ తిరిగి అలాగయ్యాడు. మళ్ళీ తిరిగి రాజు ఆయన దగ్గరికి వెళ్ళారు, అడుక్కున్నారు, సొంత అన్నయ్యలు అడుక్కున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ప్రియులారా, కృంగుదల అనేది చాలా బాధకరమైంది. నిరాశ నిస్పృహ మనకు అక్కర్లేదు. ఎన్నిసార్లు పడిన అన్నిసార్లు లేపగలిగిన ప్రభు మనకు ఉన్నాడు. అందుకే భక్తులు అంటాడు మీకా 7:8, నా శత్రువా అతిశయపడొద్దు, నువ్వు సంతోషపడిపోతున్నామో, తొందరపడిపోతున్నామో, భలే అయిపోయింది అనుకుంటున్నాము, నేను తిరిగి లేస్తాను. నన్ను లేపేవాడు ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. నా జీవితంలో కూడా సేవలు అనేక సార్లు తప్పిపోయాను, అనేక సార్లు ఇబ్బందులు పాలైపోయాను, అనేక సార్లు కష్టాలు పాలైపోయాను. నాతో ఉంటారనుకున్న వాళ్ళే చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంతేనా నా సేవ అనుకున్నాం, కానీ దేవుడు రెట్టింపు మనుషులు పంపించి రెట్టింపు శక్తితో నింపాడు, రెట్టింపు ఆశయాలతో నింపాడు నన్ను. ఈరోజు పిల్లలకి నీ జీవితాన్ని కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రెట్టింపు దీవులతో దేవుడు నింపబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాలు నీకు, డబుల్ బ్లెస్సింగ్. యూఆర్ గోయింగ్ టు గెట్ ద డబుల్ బ్లెస్సింగ్. డబుల్ బ్లెస్సింగ్, రెండంతలుగా బైబిల్లో రాయబడి ఉంది. యోబు గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, అతను రెండంతలుగా దీవించబడ్డాడు. డబుల్ బ్లెస్సింగ్. కనుక మనం పడిపోయాంలే అని కృంగిపోక్కర్లేదు, దిగజారిపోయాను కృంగిపోక్కర్లేదు, వేదంతో నలిగిపోక్కర్లేదు. ఎందుకంటే తిరిగి లేపేవాడు ఒక ఆయన ఉన్నాడు.
గమనించాలి ప్రియుల, తిరిగి లేపుతాడు ఆయన. దావీదుని చూసి అన్నారు, అయిపోయింది దావీదు పని అన్నారు. దావీదు పని అయిపోయింది, ఇంకేం లేదన్నారు. అడవుల్లో తమిలేరు, సొంతోళ్ళే తిరగబడ్డారు, సొంతోళ్ళే మోసం చేశారు. ఎవరైతే దావీదుతో కలిసి తిన్నారో, దావీదు సొమ్ము తిన్నారో, దావీదు డబ్బులు ఖర్చు పెట్టించారో, దావీదు రాజకోటలో ఆయనతో పాటు భోజనాలు చేసి ఎంతో ఆయన పెట్టిన తిన్నవాళ్ళు మిత్రదోహం చేసి దావీదుని తమిరారు. కానీ అదే దావీదు మళ్ళా తిరిగి చక్రవర్తి అయ్యాడు. ఆశ్చర్యపోయారు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ప్రియులారా, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఎంతమందిని కుట్రలు పనినా, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, జీవం కలిగిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడు. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా సరే. అయితే విశ్వాసంతో మనం నిలబడాలి, కృంగిపోకల్లా. నా శత్రువు ఆశ్చర్యపడొద్దు, నీ క్రింద పడినా తిరిగి లేస్తాను. మీక 7:8 రాయబడి ఉంది, తిరిగి లేస్తాడు, లేపుతాడు దేవుడు ఖచ్చితంగా. యోబుని అన్నారయ్యా, ఏమైపోయాడు నీ దేవుడు, నీ భక్తి గొప్పది కదా, దేవుడు అన్నావు కదా, ప్రార్థన అన్నావు కదా అని యోబుని అన్నప్పుడు యోబు అంటాడు, ఏం పర్లా, యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకుని, వచ్చింది పోయింది, డోంట్ కేర్. వచ్చింది పోయింది, మళ్ళీ వస్తుంది. అలాగే వచ్చింది యోబుకి, రెండింతలుగా వచ్చింది యోబుకి. ఒక రకం కాదు, రెండింతలుగా పొందాడు దేవుడి దగ్గర నుంచి. అదే యోబు విశ్వాసం. ఆ విశ్వాసం నీకుందా? ఖచ్చితంగా డబుల్ బ్లెస్సింగ్. యూఆర్ గోయింగ్ టు గెట్ ద డబుల్ బ్లెస్సింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అవుతుంది, ఏంటి నా పరిస్థితిని ఏమాత్రం కృంగిపోవద్దు. ఎందుకంటే నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, నీ దేవుడు పిలిస్తే పలికేవాడు. కొన్నిసార్లు మనకి పరీక్ష పెడతాడు, నిలబడమని. ఉదయకాలము మీక 7:8 ప్రకారంగా, నా శత్రువు ఆశ్చర్యపడొద్దు, నేను తిరిగి లేస్తాను. నన్ను లేపేవాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను కూడా లేపుతాడు. కష్టాల్లో ఉన్నావా, స్వాదుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కృంగిపోతావు, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా సొంత వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, నా సొమ్ము తిన్నవాళ్ళు ఎందుకు ఇలా చేశారు, నాతో ఉంటూ సహాయం చేస్తా వాళ్ళు ఎందుకు మోసం చేశారు అని ఒకళ్ళు అనుకుంటే, ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నేను లేపుతాను. నేను యోబుని లేపిన దేవుడు, యేసేవుని బలపరిచిన దేవుడు, దావీదుని రాజుని చేసిన దేవుడు తిరిగి మళ్ళా నిన్ను అదే స్థితిలో పెట్టబోతున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం ముందుకు సాగిపో. అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904.